జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తనిఖీ చేశారు. నిన్న 10వ తరగతి విద్యార్థులు సమస్యలపై రోడ్డెక్కిన సంఘటనపై విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్లను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా ప్రిన్సిపల్, వార్డెన్, హౌస్ మాస్టర్లకు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మెమో జారీ చేశారు. చెప్పలేదు సార్, సడన్ గా ఇట్లా వెళ్ళిపోతే ఎవరికైనా ఎక్కువ తక్కువ అయితే ఎవరు టెన్షన్ పిల్లలతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం సమస్యలు చెప్పండి. ఇదంతా ఆయన ఏసీఎంకి వచ్చినప్పుడు చెప్పినారా? మనం రాత్రి వచ్చారు కదా, లాస్ట్ 1 year నుంచి చెప్పాలి. ఏ వాటర్ యూజ్ చేస్తున్నారు? బయట నుంచి తెప్పిస్తుంది. ఎప్పటి నుంచి? 1 year నుంచి. బోర్ వాటర్ ఫిల్టర్ చేస్తూ ఉంటారు. హార్మోన్ వాళ్ళు పనిచేస్తారు. 1 year అవుతుంది సార్. 1 year నుంచి అదే వాటర్ 1 year నుంచి అదే వాటర్ అవుతుంది. ఇవంతా ఈ సమస్య వచ్చినప్పుడు చెప్పలేదా? నేను ఫాలో అవుతున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అడిగి జాయింట్ కలెక్టర్ వచ్చినప్పుడు ఇప్పుడు నుంచి మీరు ఏదైనా ఉంటే సమస్యలు మన ఆఫీసర్స్ ఇప్పుడు మీకు ఒకటే కాదు, మన జిల్లా మొత్తం కూడా నెలకు ఒకటే వాళ్ళు విజిట్ చేసి చూస్తున్నారు. పోయిన సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్ అయింది కాబట్టి సరే అందరూ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, సెటిల్ అవుతున్నారు అనేసరికి ఇప్పుడు ఒకటే వచ్చినారు. లేదంటే ఎవ్రీ మంత్ వస్తుండే, లాస్ట్ ఇయర్ వస్తుండే. ఇప్పుడు జూన్ 12th కదా స్టార్ట్ అయింది, సేమ్ డేట్ కదా వీళ్ళు కూడా. జూన్ 12th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జూలై 31st 1.5 month అంతే స్టార్ట్ అయింది. అది కూడా 1 month స్టార్ట్ అయితే జూలై 5th కూడా వచ్చి చూసుకున్నారు. మీరు కరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ టైం ఇట్లా బయటకు పోతే ఎవరు లీడ్ తీసుకున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సమస్యలు ఉంటే ఇక్కడ పరిహరించుకోవాలి. అది కూడా అది బయటకి పోతే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయి ఉంటే ఎవరు బాధ్యత? దానికి అంత మీరు చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా వస్తుంటారు వెహికల్స్. అక్కడ ఎవరు కూడా 100కి తక్కువ ఉంటుంది. ఎవరైనా సైడ్కి కొంచెం మీద అయితే ఎవరి మీద 2-3కి ప్రాబ్లం అయి ఉంటే ఏది మీరు ఎందుకు? మా టీచర్స్ మాట కూడా వినలేదు. 5th standard నుంచి ఉన్నారు కదా, అప్పటి నుంచి మీరు ఇక్కడనే చదువుతున్నారు, ఇక్కడనే అంతా ఇదే 3 years నుంచి అదే టీచర్స్ ఉన్నారు అంటున్నారు. అప్పటి నుంచి అదే టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉన్నారు. అది చెప్పాలి కదా, అది చెప్పకుండా మీరు మార్నింగ్ చెప్పినప్పుడు ఎందుకు పోయినారు? సరే మీ సమస్యలనే ఇప్పుడు పరిష్కరిస్తున్నాం, కానీ మీరు అది రోడ్కి ఎక్కడం వల్ల మీరు చూసి వేరే స్కూల్ ఇట్లాంటివి చేసి అక్కడప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అట్లేదైతే ఎవరు బాధ్యత? దానికి ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి మన ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళకి అప్పుడు చెప్పాలి. మీరు కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా మనం కనీసం నిలబడుతుంది. వర్షాకాలం నుంచి 1 or 2 months మధ్యలో అది కూడా పరిష్కరిస్తాం. అంతవరకు దీని రోజు చేస్తున్నట్టు 4 నిమిషాలు చేయండి. 1 month